ఓకే అమ్మా, ప్రాబ్లం అర్థమైంది కదా. ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక కా ఫంక్షన్ ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 అనేది ఇచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూసాం. ఓకే, సో నౌ సేమ్ మోడల్ మీరు చేయండి. లెటర్స్ తర్వాత సాల్వ్ చేయండి, లేదంటే ఇప్పుడే చేసేయండి, అదే బెటర్. బెటర్. కాన్సెప్ట్ అర్థమైంది అర్థం కాలేదని తెలుస్తుంది. సెకండ్ ప్రాబ్లం, టేక్ కాస్ నాట్ కాస్ సైన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ if a equal to if a equal to sine inverse of 3/4 3/4, then find out express a in terms of other trigonometric functions. Express in terms of other trigonometric functions. Express a in terms of other trigonometric functions. అవుతుందా? అవదు కదా. 16 మైనస్ 9 -25. ఓకే, 3/5 తీసుకోండి అమ్మా. 3/5 ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 తీసుకోండి. ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. ఏం చేయాలి చూడండి ఒకసారి. సైన్ ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అంటే ఏమవుతుంది? సైన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ ఈక్వల్ టు 3/5. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ ఇది అనుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? 3 ఉంది, హైపోటెనిస్ 5 ఉంది. సో ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుంది? టెల్ మీ ఎడ్జసెంట్ సైడ్. 4 4. 4. సో దీన్ని బేస్ చేసుకుని ఇంకా మనం కాసిఏ ఏమవుతుందో చెప్పండి. 4/5 అడ్జసెంట్ సైడ్ 4/5 సార్. హైపోటెనిస్ 4/5. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఇలా రాయాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. సో సిమిలర్లీ టాన్ ఏ చెప్పండి. 3/4 3/4. 3/4 ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ tan inverse of 3/4 3/4. అలా ఎంటర్చేంజ్ చేయటమేనమ్మా. నెక్స్ట్ అలానే కాట్ ఏ చెప్పండి. 4/3 4/3 సార్. 4/3. సో దెన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కాట్ ఇన్వర్స్ ఆఫ్ Cot inverse of 4/3 4/3 ఇలా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ అలానే కొసికెంట్ ఏ చెప్పండి. 5/3 కొసికెంట్ అంటే 1 5/3 సార్. 1/sin ఏ. సో 1/sin ఏ అంటే 3/5 కాబట్టి 5/3. సో ఏ కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/3. సో సిమిలర్లీ సీకెంట్ ఏ చెప్పండి అమ్మా. సీకెంట్ ఏ వాల్యూ ఏమవుతుంది? 5/4 సార్. 5/4 సార్. సీకెంట్ ఏ వచ్చేసరికి ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కాబట్టి 1/cos ఏ. సో కాబట్టి 5/4. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 5/4. ఇందా ప్రాబ్లం అర్థమైతే ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకొని ప్రొసీజ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం ఒకటి చేసాం, దాన్ని బేస్ చేసుకుని ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఏంటి అంటే అది లెట్ tan a equal to x. Tan a equal to x. ఓకే, దెన్ cot a ఏమవుతుంది? నెక్స్ట్ సీకెంట్ ఏ ఏమవుతుంది?
కొసీకెంట్ ఏ ఏమవుతుంది, సైన్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ ఏమవుతుంది అనేది సాల్వ్ చేద్దాం. tan ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? tan inverse x. tan ఇన్వర్స్ tan ఆఫ్ inverse x. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ కాట్ ఏ ఏమవుతుంది? 1 by x. 1 by x. కాట్ ఏ అంటే 1 బై tan ఏ, 1 బై tan ఏ. సో కాబట్టి 1 బై ఎక్స్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎక్స్. రైట్, ఓకే. నెక్స్ట్, హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ సైన్ ఏ కానీ, కాస్ ఏ కానీ, లేదా కొసీకెంట్ ఏ కానీ, సీకెంట్ ఏ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏదైనా రిలేషన్ ఉందా? దీనికి సింపుల్ లాజిక్ మనకి ఫస్ట్ లో చెప్పాం. ఏమేంటంటే Right angle. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు వాట్? 1. నెక్స్ట్ One, ఇంకొకటి ఏంటి? అదే 1 లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? సీకెంట్ స్క్వేర్ తీటా. ఏంటి ఫార్ములా? సీకెంట్ స్క్వేర్ Secant తీటా. square theta plus cosecant square theta. కొసీకెంటా, సీకెంటా, టానా? వాట్ ఈస్ ద ఫార్ములా? ఫండమెంటల్ ఫార్ములా. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అలానే కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు నీకు ఏం తెలుసు? టాన్ ఏ తెలుసు, కాట్ ఏ తెలుసు. ఇప్పుడు థర్డ్ నాకు సీకెంట్ కావాలనుకుంటున్నా. సో కాబట్టి నాకు సీకెంట్ ఏ కావాలి అంటే మనం ఈ యొక్క రిలేషన్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఓకే, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో దీన్ని బేస్ చేసుకుని నువ్వు ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఏ ఏమవుతుందమ్మా? సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 Root 1. over 1 plus x. ఏ. సో సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ ఏ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్. సో సీకెంట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నీకు కావాల్సింది ఏంటి? ఏ వాల్యూ కావాలి. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. లెట్ us take it is the equation number 3. సీకెంట్ ఏ వచ్చేస్తే దాని రెసిప్రోకల్ ఏంటో చెప్పండి. సీకెంట్ Cos కాస్. కాస్ ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కాస్ 1 1 by by root over 1 1 plus plus x square, sir. సీకెంట్ ఏ. సో 1 బై సీకెంట్ ఏ అంటే రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అమ్మ. సో ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ రెండు వాడేసాం. సీకెంట్ స్క్వేర్ థీటా నుంచి వచ్చేసింది. ఇక నీకు వచ్చేది ఏంటి? టాన్ వచ్చింది, కాట్ వచ్చింది, సీకెంట్ కాసు వచ్చేసింది. ఇంకేం కావాలి? సైన్ కొసీకెంట్ కావాలి. సో దానికోసం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఏంటది? కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అదే కదా? సో అదే తీసుకోండి. సో దేనికోసం ఇది? కొసీకెంట్ ఏ కోసం. cosecant A. What is the formula? Cosecant square A minus cot square A equal to 1. Okay. So then cosecant A equal to cosecant square A equal to ఏమవుతుందమ్మా? 1 plus cot square A. 1 plus cot square A. So cosecant square A equal to 1 plus cot A ఏంటి? What is the value of cot A? 1 by Cot A 1 by x. 1 by 1 x. by x. సో కాబట్టి ఇది ఏమవుతుంది? 1 by x స్క్వేర్ అవుతుంది.
సో 1/x స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దీని నుండి దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే కొసికెంట్ ఏమవుతుంది ఇక్కడ చూడండి. దీని సింప్లిఫికేషన్ అంటే పెద్ద ఏం కాదు. కొసికెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో కొసికెంట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కొసికెంట్ ఏ ఈక్వల్ టు రూట్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఎల్స్ పైన ఉన్నటువంటి న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండిటికి కూడా రూట్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కొత్తగా కొసికెంట్ ఏ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/√x స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుంది. ఓకే, సింప్లిఫికేషన్ నేను చేసిన పెద్ద ఏమీ చేయలా. మీకు తెలిసినటువంటి కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అనే దాన్ని తీసుకుని కొసీకెంట్ ఏని ఎక్స్ట్రాక్ట్ చేశా, దాన్ని బయటికి తీసుకొచ్చా, అంతే చేసింది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుంటే కొసీకెంట్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x అయింది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x. నెక్స్ట్ ఇది 5th ఈక్వేషన్. నెక్స్ట్ 6th దానికోసం 6th ఏంటి? సైన్ కావాలి. సైన్ ఏ ఈక్వల్ టు ఏంటమ్మా? ఇన్ టర్మ్స్ ఆఫ్ 1/కొసీకెంట్ ఏ. 1/కొసీకెంట్ ఏ. కొసీకెంట్ అంటే ఏంటిది? రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x అంటే రివర్స్ కాబట్టి x/√x స్క్వేర్ ప్లస్ 1. సో ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/√x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. √x స్క్వేర్ ప్లస్ 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సో అన్ని ఈక్వేషన్స్ లోనూ కూడా LHS లో ఏ ఉంది, RHS లో ఉన్నటువంటి వాటిని మనం ఈక్వేట్ చేయాలి. ఇది ఇది ఒక్కొక్క తీరం. ఇక్కడ మీకు స్పెషల్ గా ఒకసారి చెప్తున్నా, ఒక తీరం వచ్చేసరికి సైన్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఒకటి వస్తుంది, కాస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఇంకొకటి వస్తుంది, నెక్స్ట్ టాన్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఇంకొక టైప్ ఆఫ్ థీరం వస్తుంది. ఓకే, సో ఇది అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. డోంట్ వరీ అబౌట్ దట్. దాంట్లో ఏమైనా అర్థం కాకపోతే కనుక అడగండి. లేదు అంటే కనుక నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఒకటి సాల్వ్ చేద్దాం. నో డౌట్స్. ప్రాబ్లం. ఓకే, సో టేక్ one problem. Show that tan inverse of 7/24 equal to cot inverse of 24/7 equal to secant inverse of 25/4 equal to cos inverse of 24/25 equal to sin inverse of 7/25 equal to cosecant inverse of 25/7. ఇది 5 మార్క్స్ కి వచ్చేటువంటి ప్రాబ్లం. షో దట్ tan ఇన్వర్స్ ఆఫ్ 7/4 cot ఇన్వర్స్ ఆఫ్ 24/7. ఇది మొత్తం ప్రాబ్లం చూడండి, ఎలా ప్రొసీడ్ అవ్వాలో అబ్జర్వ్ చేయండి.
ఇన్వాల్వ్ అయ్యి చేయండి. సో ఫస్ట్ నేను ఒక హింట్ ఇస్తాను, మిగతా చేయండి. ఫస్ట్ ఇది తీసుకున్నాం, tan ఇన్వర్స్ ఆఫ్ 7/24 దాన్ని తీసుకున్నా. లెట్ tan ఇన్వర్స్ ఆఫ్ 7/24 ఈక్వల్ టు ఏ అనుకోండి. దెన్ tan ఏ ఈక్వల్ టు ఏమైంది? 7/24. 7/24. 7/24. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు tan ఏ ఈక్వల్ టు 7/24 అయితే cot ఏ ఈక్వల్ టు ఏమైంది? Cot 24/7. 1/tan. 24/7. సో 1/7/24 అంటే 24/7. సో దీని నుంచి ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? Cot inverse 24/7. Cot ఇన్వర్స్ ఆఫ్ 24/7. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ సీకెంట్ కావాలనుకోండి. సీకెంట్ కి tan కి ఉన్న రిలేషన్ ఏంటి? మనం ఇందాకే రాసాం. సీకెంట్ Secant square theta minus tan square theta is Minus 1. tan square theta is equal to 1. tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఓకే, సో దీని నుండి సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. tan స్క్వేర్ ఏ అంటే 7/24 హోల్ స్క్వేర్. 7/24 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేయండి. అంటే 1 ప్లస్ 7 అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. 576. సో ఏమవుతుంది ఇది? 576 ఎల్సిఎం 576 ప్లస్ 49 అంటే 625/576. సో స్క్వేర్ అటు వెళ్ళిపోతే సీకెంట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే √625/576 అంటే 25/24. సీకెంట్ ఏ ఈక్వల్ టు 25/24. దెన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 25/24. ఇలా అయినా చేయొచ్చు. లేదు మనకి ఇదంతా పెద్ద రిస్క్ అనుకుంటే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి ఇది ఏ అనుకుని tan అంటే tan ఏ ఈక్వల్ టు ఏంటి? 7/24. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 7, అడ్జసెంట్ సైడ్ 24. దెన్ వాట్ అబౌట్ హైపాటనస్ ఏమవుతుందమ్మా చెప్పండి? 25, sir. 25. x ఈక్వల్ టు 25. వెరీ గుడ్. ఏం చేస్తాం? 7 సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 7 అంటే 49, 24 స్క్వేర్ అంటే 576 అంటే 625 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 25. సో దీన్ని బేస్ చేసుకుని tan ఏ వచ్చేసింది. అలానే cot ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, sin ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, cos ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అన్నీ ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని సింప్లిఫై చేయడమే. మనం ఇందాక ట్రిగ్నోమెట్రీ అదే ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, అదే విధంగా ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు ఏది కావాలి? సీకెంట్ కావాలి. సీకెంట్ కావాలంటే ఏంటి? సీకెంట్ అంటే ఏంటి? సీకెంట్ ఏ ఈక్వల్ టు 1/cos. రెసిప్రోకల్ ఆఫ్ ద కాస్. ఓకే, కాస్ కి రెసిప్రోకల్. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపాటెనస్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపాటెనస్ దానికి రివర్స్ అంటే 25/24 అవుతుంది. సో అదే కదా మనకి ఇక్కడ వచ్చింది. ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ఈక్వల్ టు 25/24. అలా ప్రతి ఒక్క ఫంక్షన్ ఈ ట్రిగ్నామెట్రిక్ రిలేషన్ బేస్ చేసుకుని సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయండి, దాని నుండి ఏ ఇన్వర్స్ రాయండి. కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయండి, దాని నుండి ఏ ఇన్వర్స్ రాయండి. అలానే సీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయండి,
దాని నుండి సీకెంట్ ఏ ఇన్వర్స్ రాయండి. కొసీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. దాని నుండి ఏ ఇన్వర్స్ రాయండి. అన్నీ కూడా ఏకి ఈక్వల్ అవుతాయి. ఎల్హెచ్ఎస్లో అన్నీ కూడా ఏ అవుతుంది. వాటన్నిటిని కూడా ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉందా? మీరు సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్కి అది సాల్వ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకే, మీకు ఏదైనా ఇంకా రిమైనింగ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో